హనుమంతుడు తన శరీరం నిండా సింధూరం పూసుకోవడం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. ఇది శ్రీరాముని పట్ల ఆయనకు ఉన్న అపారమైన భక్తిని తెలియజేస్తుంది. ఒకసారి హనుమంతుడు సీతాదేవిని చూసినప్పుడు ఆమె తన నుదుట సింధూరాన్ని ధరించడం గమనించాడు. ఎందుకలా సింధూరం పెట్టుకున్నావని అడిగాడు. అప్పుడు సీతాదేవి ఇది శ్రీరాముడికి సంతోషాన్ని, దీర్ఘాయుష్యును ప్రసాదిస్తుంది అని చెప్పింది. సీతాదేవి మాటలు విన్న హనుమంతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా శ్రీరాముని దీర్ఘాయుష్యు కోసం, ఆయనకు మరింత ఆనందం కలిగించడం కోసం తన శరీరం నిండా సింధూరాన్ని పూసుకున్నాడు. తాను కేవలం చిటికెడు సింధూరం పెట్టుకుంటేనే రాముడికి అంత సంతోషం కలుగుతుంది అంటే తన శరీరమంతా సింధూరం పూసుకుంటే ఇంకెంత సంతోషం కలుగుతుందోనని భావించాడు. హనుమంతుని ఈ అమాయకత్వం, నిరుపమాన భక్తిని చూసి శ్రీరాముడు చాలా సంతోషించాడు. అప్పుడు శ్రీరాముడు ఎవరైతే సింధూరంతో హనుమంతుణ్ణి పూజిస్తారో వారికి అన్ని కష్టాలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయి అని వరం ఇచ్చాడట. అందుకే హనుమంతుని విగ్రహాలను సాధారణంగా సింధూర వర్ణంలో చూస్తాం మరియు భక్తులు ఆయనను సింధూరంతో పూజిస్తారు.